సండే స్కూల్ పిల్లల నుంచి క్రీస్తు జననం అనే స్క్రిప్ట్ చూద్దామండి. జకర్యాగా పందులు షకీన, ఎలిజబెత్ అమ్మగా మొబల ఐశ్వర్య, యేసేపుగా బోడ హారిక, మరియమ్మగా భువనగిరి శ్రీలేఖ, హేరోదు రాజుగా బోడ కౌశిక్, జ్ఞానులుగా చేపట్టిన హ్యారిసన్, భువనగిరి హేమంత్, గొల్ల వివేక్, మిగతా వాళ్ళందరూ చేస్తున్నారండి. సంవత్సరాల క్రితం ప్రజలు రక్షకులైన మెస్సయ్య కోసం కనిపెట్టుచున్న దినములలో యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో జకర్యాను ఒక యాజకుడుండెను. అతని భార్య పేరు ఎలిజబెత్. వీరిద్దరూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా ధూప సమయమందు గాబ్రియేలు ప్రభుదూత అతనికి కనబడగా జకర్యా తొందరపడి భయపడను. జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనుకు యోహాను అను పేరు పెట్టెదు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే. ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలులో అనేకులను దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుటకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. అతను పుట్టినందున అనేకులు సంతోషించుదురు. ఇది ఎలాగో తెలియను, నేను ముసలివాడిని, నా భార్య బహుకాలం గడిచినది, వృద్ధురాలు. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. నీతో మాట్లాడుటకును నేను పంపబడితిని. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివైయుందువు. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచు అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడింది. జకర్యా గారు, లోపల ఏమైంది? ఆ దినములైన తరువాత అతని భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి అయినది. స్త్రీలలో నీకు మనుషులలో నాకుండిన అవమానం దేవుడు తీసుకోవాలి. దేవుడు నన్ను కటాక్షించును. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలీలలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు పంపబడింది. ఆ కన్య పేరు మరియ. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఆ మాటలు బహుగా తొందరపడింది. ఈ శుభవచనం ఏమిటా అని ఆలోచించుకొనుచున్నది. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని అతనికి యేసు అను పేరు పెట్టదు. అతడు సర్వోన్నతుని కుమారుడనబడును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉన్నది. నేను పురుషుని ఎరగని గాని కదా, ఇది ఎలాగ జరుగును? నీవు పరిశుద్ధాత్మ వలన కృప పొందితివి. నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఇదిగో, ప్రభువైన దాసురాలిని, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనుండక రహస్యముగా ఆమె విడినాడు ఉద్దేశించింది. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ప్రభుదూత స్వప్నమందు అతనికి కనబడింది. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన కృప పొందితిది. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు. అతడు
ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుడు కన్ను వరకు ఆమెను ఎరుగకుండేది. ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న జకర్యా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళాను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతు వేసింది. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని బిగ్గరగా ఇట్లా ఈ గర్భఫలం ఆశీర్వదింపబడము. నా ప్రభు తల్లి నైదకు వచ్చిన కథలకు ప్రార్థించాను. ఇదిగో నీ శుభవచనము నా చెవులో పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సృష్టించిన గనుక నమ్మిన ఆమెను ధన్యురాలైంది. అంతటా మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో ఉండి తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. ఆ దినములలో సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయవల్లని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఇయ్యబడింది. ఇందు మూలంగా యావత్ ప్రజలకు తెలియజేయమనగా ప్రజా సంఖ్య రాయవలనని కైసర్ ఔగుస్తు నిర్ణయించుకున్నది. ప్రజలందరూ మేము ఈ గ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాలనో. యేసుకు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియను తీసుకుని ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు వచ్చాను. నా భార్య గర్భవతి, నెలల నిండి ఉన్నది, ప్రసవ వేదన పడుతుంది, కొంచెం స్థలమిస్తారా? నా భార్య గర్భవతి, నెలల నిండి ఉన్నది, ప్రసవ వేదన పడుతుంది, కొంచెం స్థలమిస్తారా? అమ్మా, నా భార్య గర్భవతి, నెలల నిండి ఉన్నది, ప్రసవ వేదన పడుతుంది, కొంచెం స్థలమిస్తారా? అయ్యా, మా ఇంటిలో స్థలము లేదు. నీకేమి అభ్యంతరం లేకపోతే అక్కడ పశువుల పాక ఉంది, అక్కడికి వెళ్ళాను. ధన్యవాదములు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన వారు మిక్కిలి భయపడింది. ఇదిగో అందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఒక శిశువు కొద్ది గుడ్డలో చుట్టబడి పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులను భూమి మీద సమాధానము కలుగును గాక. దునియాలో ఎన్నియాలో యేసయ్య పుట్టెను దునియాలో. ఎన్నియాలో యేసయ్య పుట్టెను దునియాలో. ఎన్నియాలో యేసయ్య పుట్టెను దునియాలో. ఆరా పండుగ చేద్దాం సిన్నోడా, మనసారా యేసయ్యను కొలవనురా. ఆరా పండుగ చేద్దాం సిన్నోడా, మనసారా యేసయ్యను కొలవనురా. యేసు పుట్టిన తరువాత ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చింది. అదిగో నక్షత్రం. వాడు ఇక్కడ తూర్పు దిక్కున మేము ఒక నక్షత్రం చూసి ఆయన పూజగా వచ్చింది. మీరు వెళ్ళి ఆ యేసు గురించి తెలుసుకొని నాకు సమాచారం చెప్పండి, నేను ఆయన్ని పూజిస్తాను. ధన్యవాదములు. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు మీద చోటికి వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచింది. రక్షకుండు బెత్లెహేమందు నేడు
బంగారము సాంబ్రాణి ధూపమును యేసయ్యకు సమర్పించు.